శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అసలు గోత్రం అంటే ఏమిటి? మనకు గోత్రం ఎలా పుట్టింది? అందరికీ నమస్కారం. మనము గుడికి వెళ్ళేటప్పుడు అర్చకుడు అడిగేది గోత్రం గురించి. వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రాన్ని. చిన్న పెద్ద శుభకార్యాలు జరిగినా ఖచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన వస్తుంది. అసలు మనలో చాలామందికి వారి గోత్రనామాలు ఏమిటో తెలియని వారు ఉన్నారు. అసలు పూజారులు ఎందుకు గోత్రాన్ని అడుగుతారు? అసలు ఈ గోత్రం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? ఈ గోత్ర ప్రస్తావన అనేది ఎప్పుడు ఏర్పడింది? ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది అసలు ఎందుకు మారుతుంది? ఒకే గోత్రం ఉన్నవారు అసలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మీకు ఈ గోత్రం అనేది ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలియజేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. గోత్రం అనేది చాలా పురాతనమైనది. దీని మూలాలను గమనిస్తే గోత్రం అనే పదం మన శాస్త్రాలలో మొదటిసారిగా సత్యకామ జాబలి అనే కథలో వినిపిస్తుంది. ఈ కథ 4వ అధ్యాయంలోని 4వ ఖండంలో ఉంది. అసలు ఏంటి ఈ సత్యభామ జావలి కథ అంటే, గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని శతాద్రుని అంటే ఇప్పుడు శాటిలైట్ నది తీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని బ్రహ్మ విద్యను నేర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సమయంలో 8 ఏళ్ల కుర్రాడు వచ్చి తనకు విద్యాభ్యాసం చేయమని కోరుతాడు. అప్పటి నుంచి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయ్యే వరకు మాత్రమే విద్యాభ్యాస అర్హత ఉండేది. ఆ కుర్రాడికి యజ్ఞోపవేతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతుంది. దీనికి తోడు వేదోధ్యాయనం చేయడానికి వచ్చేవాడు చేతిలో సమిదలతో రావాలి. ఆ కుర్రవాడు ఆ పని కూడా చేయలేదు. సాంప్రదాయం తెలియని కుర్రాడని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు గౌతముడు ఆ బాలుడిని, నీ వంశం ఏమిటి, నీ గోత్రం ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ బాలునికి అవి తెలియదు. ఈ రెండు తెలుసుకొని రమ్మని చెప్పాడు. గౌతముడు తండ్రి ఎవరు ఎరుగని ఆ కుర్రాడు తన తల్లిని ఆ ప్రశ్నలే అడుగుతాడు. నేను చాలా కాలం పాటు చాలా ఇళ్లలో దాసిగా పనిచేశాను. ఆ ఇంట్లో వారికి, ఆ ఇంటికి వచ్చేవారికి అన్ని రకాల సేవలు అందించాను. వారిని సంతృప్తి పరిచేదాన్ని. ఆ సమయంలో పుట్టిన వాడివి నువ్వు. నీ తండ్రి ఎవరో తెలియదు. నా పేరు జావాలా, నీ పేరు సత్యకామ. కాబట్టి నువ్వు వెళ్ళి గురువుతో నీ పేరు సత్యకామ జాబాలి అని చెప్పు. సత్యకామ జాబలి వెళ్ళి గౌతముడికి అదే విషయాన్ని చెబుతాడు. సత్యకాముడి నిజాయితీని హర్షిస్తూ గౌతముడు అతని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఆ కథ ఈ కథలోని తొలిసారిగా గోత్రం ప్రసక్తి అనేది కనిపిస్తుంది. గోత్రం గురించి మొట్టమొదట అతి ప్రాచీనమైన ప్రస్తావన ఇదే. ఇక గోత్రం అనే పదానికి అర్థం ఏమిటో ఇప్పుడు మనం అందరం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరు ఉండేది. సాధారణంగా ఆ మందను చూసుకునే వారి పేరు మీదే ఆ గోవుల మందను పిలిచేవారు. అలా ఏ గోవును చూసినా అది ఏ మందకు చెందినదో తెలుసుకోవడం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోనే ప్రయోజనాలను గుర్తించి మనుషులకు కూడా వర్తింపచేయడంలో మనుషులు సైతం ఫలానాకి చెందిన వారని గుర్తించడం ఆరంభమైంది. ఆ ఫలానా గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావడం జరిగింది. ఈ వ్యక్తి ఫలానా గుంపుకు చెందినవాడు అనడం కాస్త ఈ వ్యక్తి ఫలానా గోత్రానికి సంబంధించినవాడు అని సంబోధించడం ప్రారంభమైంది. ఇలా ఈ విధంగా గోత్రం అనేది పుట్టుకొచ్చింది అని చెబుతూ ఉంటారు. వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవడం వలన తలెత్తే విభేదాలని సామరస్యంగా పరిష్కరించడానికి, అవసరమైన సందర్భాల్లో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దవాళ్ళు ఉండేవారు. వీరు వారి వారి నైతిక ఆధ్యాత్మిక విలువల ఆధారంగా చేసుకొని పర్యవేక్షలుగా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా గోత్రానికి అలా అధినాయకత్వం వహించేవారిని గోత్రపదులు అని. వారిని ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైన వారిలో భరద్వాజుడు, శాండిల్యుడు, కశ్యకుడు వంటి వారు ఉండేవారు. వారిని క్రమంగా ఋషులుగా గౌరవం పొందేవారిని స్వామి భాస్కరానంద తమ ది ఎసెన్షియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు. ఇక ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధికులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ వంటి వారే కాబట్టి, ఒకే వంశానికి చెందినవారు పెళ్లి చేసుకుంటే వారికి జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగ్గా అభివృద్ధి చెందదు కాబట్టి
ఆ వంశం వృద్ధి చేసేందుకు సాగోత్రికలను వివాహం చేసుకోరాదని నిబంధన ఏర్పడింది. అంటే మీకే అర్థమైంది కదా! అందుకనే ఒకే గోత్రం ఉన్నవారిని పెళ్లి చేసుకోకూడదు అనేది. మన వివాహ సంబంధాల కోసం మన గోత్రం కాకుండా వేరే గోత్రం చూడడం వెనుక ఇదే శాస్త్రీయమైన కారణం. దీన్నే సైన్స్ పరంగా తెలుసుకోవాలంటే మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వాటిలో క్రోమోజోములు అంటే తండ్రి నుండి ఒకటి, తల్లి నుండి ఒకటి వచ్చే ఒక జత ఉంటుంది. ఈ జతను బట్టి బిడ్డ అమ్మాయా అబ్బాయా అనేది తెలుస్తుంది. గర్భధారణ సమయంలో క్రోమోజోములు అయితే అమ్మాయి, XY క్రోమోజోములు అయితే అబ్బాయి అవుతాడు. ఇక్కడ X అండ్ Yలో X తల్లి నుండి Y తండ్రి నుండి వస్తుంది. ఈ Y ప్రత్యేకమైనది, అది Xలో కలవదు. Y అనేది మగ వంశం మధ్య మాత్రమే వెళ్తుంది. అంటే తండ్రి నుండి కొడుకుకి, తర్వాత మనవడికి, తర్వాత మునిమనవడికి ఇలా అన్నమాట. ఆడవాళ్ళు వైకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో వై కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ వైని పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందిందే అవుతుంది. అలా ఆడపిల్ల గోత్రం అనేది వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఇలా గోత్రికల మధ్య వివాహం జన్యుపరమైన లోపాలు కలిగించే ప్రమాదాలు పెంచుతాయి కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోమ్ ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే అది రాను రాను లోపంతో కూడిన ఫలితం సక్రయం చెందుతుంది. ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన వై క్రోమోజోమ్ పరిణామము మరియు బలాన్ని తప్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో నశింపచేస్తాయి కూడా. దాని వలన పుట్టే బిడ్డలు లోపం ఉండవచ్చు లేదా అసలు వై క్రోమోజోమ్ అంతరించిపోవచ్చు కూడా. కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలు నివారించడానికి మరియు వై క్రోమోజోమ్ని రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే గోత్రం. అందుకనే స్వగోత్రికల మధ్య వివాహం నిషేధించారు. ఈ ప్రక్రియను ఇప్పుడు మ్యాపింగ్ అంటారు. జన్యుశాస్త్రం అనేది ఒకటి ఉందని, దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మన వాళ్ళు ముందే గుర్తించారు. పురుషోత్తమ పండితుడు రాసిన గోత్రం ప్రవరణ మంజూర్లో మొత్తం 3 కోట్ల గోత్రాలు ఉన్నాయి అని అంచనా వేశారు. ఒకసారి శుక్ల యజుర్వేద మధ్యన మహారాష్ట్ర బ్రాహ్మణంలోనే 188 గోత్రాలు ఉన్నట్లు గోత్రం వలె పుస్తకంలో చెప్పారు. అసలు ఈ గోత్రం అనేది మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశానికి పరిమితమై ఉండేదని, బ్రాహ్మణుల్ని అనుసరించే ఇతర కులాల వారు వీరిని చూస్తే గోత్రాలను పట్టించుకోవడం ఆరంభించారని కొందరు అంటారు. అంటే ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై తర్వాత క్రమంగా ఇతరుల వారిని అనుసరించడంతో ఇతర కులాలకు కూడా గోత్రాలు వ్యాపించాయి. అందుకే ఇప్పటికీ కూడా కొన్ని ఇతర కులాలలో బ్రాహ్మణ గోత్రాలు కనిపిస్తాయి. అసలు గోత్రం అంటే ఏ మహాత్ములు ఏ వంశంలో పుట్టారా ఆ వివరాలు ఆ మహాత్ముని స్మరణ గోత్రం అంటారు. ఇక బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి. అంటే ఆత్రేయస, భరద్వాజ, కౌశిక ఇలా అన్నమాట. ఇక ఇతరుల గోత్రాలు ప్రకృతికి సంబంధించిన గోత్రాలు. అంటే మద్యపాల, చెట్లపాల, చెరకు, పాలకుంబాల ఇలా అన్నమాట. ఇక ఒక్కొక్క గోత్రానికి నాయకత్వం వహించే మహర్షిని గోత్రపురుషుడు అంటారు. బ్రాహ్మణులకు చాలామంది గోత్ర పురుషులే ఉన్నారు. ప్రాథమికంగా బ్రాహ్మణుల గోత్రాన్ని సప్తఋషుల పరంగా వచ్చాయి అంటారు. సప్తఋషులని బ్రాహ్మణ మానసపుత్రులు అంటారు. వీరిలో ఒక్కటే గురువు అంగీరకుడు, 3 వశిష్ఠుడు, 4 అత్రి, 5 మరచి, 6 అరకుశల్య, 7 అనేవారు సప్త ఋషులని వాదన ఉంది. వీరందరి గురించి పురాణ కథలు ఉన్నాయి. వీరే మొదటి మన్వంతర కాలం నాటి సప్త ఋషుల. ఇక మరొక వాదనం ప్రకారం బ్రాహ్మణులందరూ సప్త ఋషుల వారసులేనని. ఏలూరు సప్త ఋషులలో ఎవరంటే 1 ధ్రువవు, 2 అంగిస్త, 3 కశ్యప, 4 అత్రి, 5 వశిష్ఠ, 6 అంగస్య, 7 విశ్వామిత్ర. ఈ సప్త ఋషుల కథనంగా కొందరు గౌతమ మహర్షిని కూడా కలుపుతారు. ఇక పూర్వం నుండి తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమ గతులు కల్పిస్తారని, వారి పేరే తమ గోత్రము అని చెప్పుకునేవారు. ఆ తర్వాత భూములకు కలిగిన బోయ క్షత్రియులకు భూపతి మండల అనే గోత్రం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణులు తమ ఏర్పరచుకున్న వేదమునే యజుర్వేద, ఋగ్వేద వేదముల పేర్లతో ఏర్పరచుకున్నారు. గోత్రాలు అటవిక కాలంలోనే ఏర్పడ్డాయి. ముందుగా గోత్రములని బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే గోత్రాన్ని కలిగి ఉన్నారు.
ఒకే మూల పురుషులకు మధ్య పుట్టిన పిల్లలకు సంబంధంలో ఉండకూడదని, మీరు స్వగోత్రికల మధ్య వివాహం జరిపించడం మంచిది కాదని, గోత్రంలో అందుకు ఉపయోగపడతాయని, ఆ గోత్రంలో అవసరాలను గుర్తించి ఇక అన్ని కులాల వారు గోత్రాలను ఏర్పరచుకున్నారు. తండ్రి అంటే ఆ వంశంలో మూలపురుషుడు చేసిన పని, ఆయన పనిముట్లను కూడా గోత్రముల పేర్లుగా నిర్వహించబడ్డాయి. ఇక కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని వారి వంశంలో ప్రముఖుల వ్యక్తుల పేర్ల మీద, ఆయుధము వాహనము పేర్ల మీద కూడా ఏర్పడ్డాయి. అంటే ఉదాహరణకి ఏ క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్ర వంశంలో పుట్టిన ధనంజయ పేరు మీద గోత్రం ఉంది. ఖడ్గశౌర్య నల్లబోతుల పేరు మీద కూడా గోత్రాలు ఉన్నాయి. మన దేశంలో సనాతన ఆచారంగా ప్రారంభమై నేడు మన వివాహ వ్యవస్థలో ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇదండి గోత్రము అర్థం. మీరు ఇప్పటి వరకు మీ గోత్రం ఏమిటో తెలుసా? మీ గోత్రపు కూడా తెలిస్తే సరదాగా మీ గోత్రం ఏమిటో తెలియజేయండి. ఒకవేళ తెలియకపోతే మీ పెద్దలను సరదాగా అడిగి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలు. అలాగే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.